సింహరాశి వారి పరిస్థితి ఏంటి గురించి? పట్టిందల్లా బంగారం. కష్టపడండి, చిన్న వ్యాపారమైనా చేయండి, ఉద్యోగాలు చేయకండి. చాలని శాలరీ ఉంటే ఉద్యోగాలు చేయకండి. మేషరాశి వారు చక్కగా దుప్పటి కప్పుకొని పడుకోండి. ఏ ఫైనాన్షియల్ డీల్స్ ఏం చేయకండి. మీరు ఎంత వద్దనుకున్నా మీ పైసలు ఇట్లా దబా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మేషరాశి మీ పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడము, అదివ్వడము ఇదవ్వడము ఏదో అయిపోయి ఖర్చు అయిపోతుంది. సో మీరు ఒక్కళ్ళే కాదు, మీ దగ్గర వాళ్ళని కూడా చక్కగా పడుకోమని చెప్పండి. ఏ రిస్కులు చేయొద్దని చెప్పండి. వాళ్ళ గురించి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ కుంభరాశి, మేషరాశి, మీనరాశి ఈ సంవత్సరం షూరిటీలు పెట్టకండి. ఎవరికి షూరిటీలు పెట్టకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే తిరిగి రావు, శత్రుత్వం కూడా వస్తుంది వాళ్ళతో పాటు. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసినా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. నా వీడియో చూపించండి, గురువుగారు చెప్పారా నాది కుంభరాశి, ఎవడన్నా ఫోన్ చేశాడు ఒరే అర్జెంట్ ₹1,00,000 పంపిరా అన్నాడు అనుకో, ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో పంపిస్తే వీడియో చూడు నాది కుంభరాశి గురుగారు పంపించద్దు అన్నారు. ఇస్తే ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుందట. ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళకు కూడా నష్టమే వస్తుందట. కాబట్టి నీకు నా డబ్బులు తీసుకొని నువ్వు నష్టపోవడం ఎందుకురా, గురువుగారు చెప్పారని చెప్పి మేషరాశి, మీనరాశి, కుంభరాశి వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే వాళ్ళకి నష్టం అవుతుంది, వీళ్ళు కూడా స్నేహం చెడగొట్టుకుంటారు. వీళ్ళకన్నా పరిహారాలు లేవు గురుగారు? ఏం లేదు, మంచిగా కడుపు నిండా తిని పడుకోవడమే వీళ్ళకి ఇదే పెద్ద పరిహారం. ఏవి అత్యాశకు పోకపోవడమే. ఎందుకంటే గ్రహస్థితి బాగా లేకపోతే శని నెత్తి మీద కూర్చుంటే అత్యాశ ఇట్లా పుట్టుకొస్తుంది అనమాట. అత్యాశ పుట్టుకొస్తుంది. ఎందుకు ఇంత జ్యోతిష్యం చెప్తున్నా, నేను కూడా ఒక ల్యాండ్ కొనే విషయంలో తొందరపాటుతోటి నేను కూడా డబ్బులు నష్టపోయినా. ల్యాండ్ కొనుక్కున్నాను, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి, కానీ నేను ఆ ల్యాండ్ సేల్ చేయలేకపోతున్నా. నేను రాంగ్ టైంలో కొన్నా అనుకున్నా, నా గ్రహస్థితి మంచిగా లేదురా అని నా మనసు చెప్తుంది. ఇట్లాంటి ల్యాండ్ మళ్ళీ దొరకదురా అని కొన్నా, అయిపోయింది. అక్కడనే ఇరుక్కుపోయాయి, ముందుకు రావట్లే వెనక్కి రావట్లే. అది రైట్. ఇప్పుడు జూన్ 3 వరకు కొన్ని గ్రహాల స్థితి బాగుంటుంది అన్నారు కదా, ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళు అది పోగొట్టుకుంటే ఏం చేయాలి వాళ్ళు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం చెప్తాను. రైట్. కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు, ఇదిగో నేను మెడలో వేసుకున్నటువంటి ఈ మాల కృష్ణ స్ఫటిక మాల, ఇది వేసుకోండి. వెరీ పవర్ఫుల్ మాల, చాలా పవర్ఫుల్ మాల. లాస్ట్ టైం శ్రీనివాస్ సార్కి ఇచ్చాము, ఆల్రెడీ కుషక్ కార్ కొనుక్కొని వచ్చేసి నా దగ్గర కొత్త కార్ కొన్నాడు సార్. సరే, అట్లా ఇది వేసుకోండి. ఇది వేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఇది వేసుకొని కంపల్సరీ నేను చెప్పిన టెంపుల్ టూర్ వెళ్ళండి. అందరికి చెప్పేది అందరికి చెప్తున్నాను, ఈ టెంపుల్ టూర్ ఎవరైతే కొడతారో వాళ్ళ లైఫ్ లో మిరాకిల్ జరుగుతాయి. నేను చెప్పిన టెంపుల్ టూర్. ఓకే, చెప్పండి. ఫస్ట్ తిరుపతి వెళ్ళండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళండి అంటే చిదంబరంకి వెళ్ళండి. ఆకాశలింగం చిదంబరంకి వెళ్ళండి. చిదంబరం వెళ్ళిన తర్వాత చిదంబరం నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి, లేదంటే ఇక్కడ నుంచి చెప్తా, పృథ్వీలింగం నుంచి చెప్తా. పృథ్వీలింగం వచ్చేసి ఏకాంబరనాథ స్వామి పృథ్వీలింగం, జలలింగం జంబుకేశ్వర స్వామి, అగ్నిలింగం అరుణాచల స్వామి, వాయులింగము శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం. సో చిదంబరము, శ్రీకాళహస్తి, అరుణాచలము, జంబుకేశ్వరము, ఏకాంబరనాథ స్వామి, కంచి కామాక్షి అమ్మవారు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయండి. తిరుపతికి వెళ్ళొద్దా ఇంకా? అంటే ఫస్ట్ తిరుపతి స్టార్ట్ చేయండి, ఫస్ట్ తిరుపతి, లేదంటే లాస్ట్ తిరుపతి అయినా పోండి. లాస్ట్ తిరుపతి అయితే ఈజీగా వెళ్ళిపోతారు. కాకపోతే ఇదేంటంటే కొంచెం కాళహస్తి నుంచి మనకి అక్కడికి ఇక్కడ చాలా దూరం అవుతుంది, కాళహస్తికి చిదంబరంకి. సో కానీ ఆ ప్యాటర్న్ లోనే రావాలి. అయితే పృథ్వీలింగం నుంచి అయినా స్టార్ట్ చేయాలి, లేదా ఆకాశలింగం నుంచి అయినా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయాలి. సో మిడిల్లో అరుణాచలం ఏదైతే వెళ్తారో అరుణాచలం దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ ఇప్పుడు అక్కడ నేను చూస్తున్నా చాలా రష్ ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు చేయలేకపోయినా పర్వాలేదు, కానీ అరుణాచలం దర్శనం అయితే చేసుకోండి. స్వామి దగ్గరనే కూర్చొని 15 నిమిషాలు ధ్యానం చేసుకోండి, చేయగలిగితే గిరి ప్రదక్షిణ చేయండి. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను అరుణాచలం వెళ్ళిన తర్వాత ఇది ఒక ఆపర్చునిటీ. ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళకు ఉంటే ఇది ఒక ఆపర్చునిటీ, మీకు లైఫ్ టైం ఆపర్చునిటీ. ఈ సేవ అందరికీ దొరకదు. అరుణాచలంలో ఆ 16 కిలోమీటర్ల రేంజ్ ఏదైతే ఉందో చుట్టూరుగా, అక్కడ ఎవరైనా ఒక క్లాత్ కార్పెట్ కనుక మీరు పరవగలిగితే అది మీకు అద్భుత సేవ అవుతుంది. ఎందుకోసమంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా
మధ్యాహ్నం పూట నడవలేరు, కాళ్ళు కాలుతున్నాయి. రాత్రి నడిచినా పొద్దు నడిచినా ఎప్పుడు నడిచినా ఆ డాంబర్ రోడ్డుకి స్కిన్ అంతా కొట్టుకుపోతుంది, గుచ్చుకుంటున్నాయి. కాబట్టి ఎవరైనా పుణ్యాత్ములు, మీకు భగవంతుడు ఆ సాక్షాత్ అరుణాచలేశ్వరుడు మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని అనుగ్రహించాలి, మీకు మీ లైఫ్లో జాక్పాట్ రావాలంటే మాత్రం ఈ పని చేయండి. లేదంటే ఎవరైనా క్లాత్ కార్పెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీరు ఏదైనా వ్యాపారం చేస్తే మా శ్రీచక్ర పీఠానికి ఒక కొటేషన్ పంపించండి. సార్ 16 కిలోమీటర్లకి ఇంత డబ్బులు అవుతాయని కొటేషన్ పంపించండి, నేనైనా చేపిస్తాను. అది అవునా? సో ఎందుకోసం అంటే అది మంచి ఆపర్చునిటీ నిజంగా. అక్కడ వాళ్ళుగా మీరు ఎండోమెంట్ పట్టించుకోదు. నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీరు అరుణాచలం వెళ్ళండి కానీ హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తా. మీరు హుండీలో డబ్బులు వేయకండి, రమణ మహర్షి ఆశ్రమంలో వేయండి. రమణ మహర్షి ఆశ్రమంలో వేయండి. అక్కడ నుంచి నారాయణి అమ్మ దేవస్థానంకి వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్ వెళ్ళండి, వెల్లూరు టెంపుల్కి వెళ్ళండి. అక్కడ మీరు హుండీలో ఎంత డబ్బు వేసినా మీరు వేసిన దానికి మీకు 10 రెట్లు ఇన్స్టెంట్గా వస్తాయి. దానికి నేనే సాక్ష్యం. ఓకే, నేను 9,000 3 టికెట్లు తీసుకున్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళాము, 9,000 టికెట్ తీసుకున్నా. నెక్స్ట్ డే రాగానే నాకు సిల్వర్ది న్యూస్ వచ్చింది. సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 1,50,000 లాభం వచ్చింది. 9కి 90,000 లాభం వచ్చేసింది నాకు, ఇమీడియట్గా వచ్చేసింది లాభం. కాబట్టి ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో మాట్లాడారు. అమ్మ అందరిలో నన్ను చూసి గుర్తుపట్టి, నీ పేరేంటి, నువ్వేం చదువుతావు, నేను జ్యోతిష్యుడు అని చెప్పలేదు. అమ్మ నా వీడియోలు చూడలేదేమో, అమ్మ నన్ను పిలిచి నీ పేరేంటి అని అడిగారు. ప్రదీప్ జోషి. ఏ ఊరు? భాగ్యనగరం అని చెప్పా. మంచిది, ఏం చేస్తావు అంటే జ్యోతిష్యం చెప్తాను. పండిచ్చారు, అన్ని ఇచ్చారు, వెళ్ళి గోశాల చూసిరా అని చెప్పేసి అన్నారు. వెళ్ళి గోశాల చూసి వచ్చాను, చాలా సంతోషం అనిపించింది. నేను అందుకే చెప్తున్నా, మీరు మీరు ఎక్కడ కూడా ఎండోమెంట్ టెంపుల్లో డబ్బులు వేయకండి, నారాయణి అమ్మ ఆశ్రమంలో డబ్బులు వేయండి. అక్కడ గోసేవ 100% జరుగుతుంది, అక్కడ గోసేవ చేయండి. మనము సనాతన ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళకి మనము దానం చేయాలి. సనాతన ధర్మంని అండగా చేసుకొని ఎవరైతే భక్షిస్తారో, భక్షించే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఇప్పుడు దేవ ఆదాయ ధర్మ ఆదాయ అన్నారు కానీ దేవరక్షణ ధర్మరక్షణ అని పెట్టలే కదా. ఫస్ట్ ఆ పేరు మార్చాలి, దేవరక్షణ ధర్మరక్షణ విభాగం అని చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నారు అంటే మీకు ఆదాయమే కావాలి, ధర్మం గురించి మీకు అనవసరం. అంటే గుడికి వెళ్ళేటువంటి భక్తులు వాళ్ళ ఎమోషన్స్ మీకు అనవసరం, సంబంధం లేదు. మీకు చేస్తున్నారు కూడా, నిలువు దోపిడే కదా, ఏ ఆలయానికి పోయినా నిలువు దోపిడీ, ఇటువైపు చూసినా కూడా. తీసుకున్నారండి. మీరు ధర్మ సంరక్షణకి ఏం చేస్తున్నారు, అది కావాలి. మీరు వద్దన్నా మేము వస్తాం. ఆలయాల నిధులు వీళ్ళు వాడుకోవడమే కానీ ధర్మ సంరక్షణకు వాళ్ళు ఎక్కడ వాడట్లేదు. గో సంరక్షణ, ఇప్పుడు హిందూ సనాతన ధర్మము నిలబడి ఉన్నదే గోవు మీద. గోవే లేదంటే ధర్మం కాదు, మనుషులే బతకరు. నీకు మట్టిని మాణిక్యంలా మార్చేది, మట్టిని ఆయుర్వేదంగా మార్చేది ఓన్లీ గోమయం మాత్రమే. గోవే లేదంటే నీకు మట్టిలో ఉన్న అన్ని పోతాయి, ఏం మిగులుతుంది, ఏమీ దొరకదు. కాబట్టి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎవరైనా సరే వెళితే ఏ పుణ్యక్షేత్రాలకు అన్నిటికి వెళ్ళండి. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది అంటే అక్కడ రూపాయి వేయకండి. అక్కడ దగ్గరలో ఏదైనా మంచి ఆశ్రమం ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. ఎవరైతే గోసేవ చేస్తారో వాళ్ళకి వేయండి, అంతే. ఇది నా స్వకీయ అభిప్రాయము, తర్వాత మీ ఇష్టము, అది మీ వ్యక్తిగత. ఎందుకోసం అంటే నేను అందరినీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద గురువుల వల్లనే జరుగుతుంది తప్ప, పెద్ద పెద్ద సంస్థానాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు.